అలా కాకుండా దేశాన్ని ఇక్కడ వరకు నేను అభివృద్ధి దిశగా తీసుకుని వచ్చాను. ఇంకా ముందు నేను బతుకున్నంత కాలం కూడా దేశానికి ఏ రకంగా సేవ చేయగలనని ఒక దేశ సైనికుల్లా పనిచేస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ సార్. నిజంగా ఆయన వీడియో బయట నేను కూడా చూశాను. భావోద్వేగానికి లోనయ్యారు. అంటే దాదాపు కన్నీటి పర్యంతమైనంత పరిస్థితిలో మోదీజీ వీడియో బయట ఉంది. అంటే అక్కడ కూడా తన తల్లిని అన్నందుకు బాధపడుతున్నాను. నా తల్లిని కూడా తిట్టారు. అయినా సరే కానీ నేను దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ఈ యువత యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే పనిచేసే వ్యక్తిగా వీళ్ళు నన్ను ఏమి అన్నా సరే, ఎన్ని మాటలు అన్నా సరే కానీ నేను తీసుకొని ఒక రకం వీళ్ళందరినీ క్షమిస్తున్నాను నేను అని ఒక పెద్ద మనిషి హోదాలో ఆయన మాట్లాడడం అనేది నిజంగా అందరినీ కలిసి వేసింది సార్. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఒక స్టెప్ వెనక తగ్గి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వెళ్ళారు అన్న దానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి గారి మీద ఉన్నటువంటి పూర్తి విశ్వాసం, నమ్మకం. అంటే ఆయన ద్వారా మన రాష్ట్రానికి ఆల్రెడీ విడిపోయి ఉన్నాం. విభజన తర్వాత అభివృద్ధి లేకుండా ఎక్కడికక్కడ అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక సపోర్ట్ మనం పూర్తిగా రాష్ట్రానికి ఉంటదని ఎన్డీఏ కూటమిలో ఆయన ఆ రోజు ప్రతి విషయంలోనే వెనక్కి తగ్గి చేసినటువంటి పరిస్థితిని చూసాం సార్. కానీ దేశ ప్రధానమంత్రి గారినే టార్గెట్ ఎందుకు చేశారంటే వీళ్ళు అధికారాన్ని కోల్పోయినటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఎప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి ఏ అభివృద్ధి పనిని, ఏ సంక్షేమ పనిని కూడా వాళ్ళు ఎప్పుడు ప్రశంసించారు. కానీ విమర్శలైతే మాత్రం అస్త్రాలైతే మాత్రం పూర్తిగా ఎక్కువ పెడుతూ ఉంటారు. కానీ పూర్తిగా వ్యక్తిగత విషయాలు జోలికొచ్చి ఒక తల్లిని కించపరిచి మాట్లాడేటువంటి హక్కు ఎవరికి లేదు సార్. అవి నిజాల అన్నది చర్చ కూడా అనవసరం. ఎందుకంటే ఒక దేశ ప్రధానమంత్రి గారు తన తల్లిని ఏ రకంగా చూసుకున్నారు చనిపోయే వరకు అన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. అబద్ధాలు ఎన్నో ప్రచారాలు చేస్తూ దేశ ప్రధానమంత్రి గారి మీదే ఇలాంటి బాణాలు ఎక్కువ పెట్టారంటే సామాన్యులు ఏ రకంగా వీళ్ళ నుంచి తప్పించుకోగలరు అన్నది కూడా ఆలోచన చేయొచ్చు. అంటే అబద్ధాలు ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఏ స్థాయికి వెళ్ళిపోయారు. రాష్ట్రాలు దాటిపోయి దేశ ప్రధాన మంత్రి గారి మీదే అబద్ధాలు ఎక్కుపెట్టి మాట్లాడడం అనేది, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కించపరచాలని చూడడం అనేది కూడా నిజంగా క్షమించరానటువంటి ఒక దేశద్రోహమైనటువంటి నేరంగా పరిగణించబడాలని నేను కోరుకుంటాను సార్. ఎందుకంటే ప్రతి ఇంట్లో తల్లి ఉంటది, తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు గురించి మాట్లాడేటప్పుడు కానీ ఎవరైనా ఒక తప్పుగా ఎవరైనా బయట మాట్లాడితేనే అసలు సహించలేరు. అలాంటిది దేశ ప్రధానమంత్రి అంటే దేశానికి ఏ రకంగా ఒక తండ్రిలా చూసుకునేటువంటి వ్యక్తి దేశ ప్రధానమంత్రి. ఒక ఇంటి పెద్ద ఏ రకంగా ఉంటారో మన దేశానికి ఆ రకంగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే మాత్రం పూర్తిగా ఖండించాలి సార్. ఇంకో విషయం ఏంటంటే జెన్జీ అనేటువంటి ఒక యువత మీద పూర్తిగా నెపాన్ని నెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే మంచి ఉంటది, చెడు ఉంటది. జెన్జీ అనే వాళ్ళు నిజంగా విధానపరమైనటువంటి లోపాలు ఉంటే విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత దూషణలకి దిగడం అనేది కానీ, వ్యక్తిగతంగా వాళ్ళని హననం చేయాలనుకోవడం కానీ అది తప్పని చెప్తాం సార్. అంటే 5 ఏళ్ల లోపు పిల్లలు ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, అంటే చాలా మంది